హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. రామ్ గోపాల్ వర్మ ఈ పేరే కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఆయన ట్వీట్ వేశాడంటే ఏదో ఒక సంచలనం ఉండాల్సిందే. ముఖ్యంగా కొందరిని టార్గెట్ చేస్తూ వర్మ వేసే సెటైర్లు, విమర్శలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. కానీ గత కొద్ది రోజులుగా సీన్ పూర్తిగా రివర్స్ అవుతోంది. ఆర్జీవీ సడన్ గా రాముడు మంచి బాలుడు మోడ్లోకి వెళ్లారు. ఆయన నుంచి వస్తున్న పాజిటివ్ వైబ్స్ చూసి జనం పిచ్చెక్కిపోతున్నారు. ఈయన నిజంగా మన వర్మేనా అన్న అనుమానం కూడా కలుగుతోంది. ఈ మార్పుకు శివ 4K రీ రిలీజ్ ప్రమోషన్సే కారణమన్న కామెంట్లు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. శివ గురించి రీసెంట్ గా టాలీవుడ్ స్టార్స్ ఇచ్చిన వీడియో బైట్లలో మెగాస్టార్ చిరంజీవి గొప్పగా మాట్లాడారు. దానికి రెస్పాన్స్ గా వర్మ థ్యాంక్స్ అని సింపుల్ గా చెప్పకుండా నేను మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టి ఉంటే క్షమించండి అంటూ ట్విట్టర్ లో ఎమోషనల్ గా క్షమాపణ చెప్పారు. కెరీర్ మొదట్లో వర్మ చిరంజీవితో ఒక సినిమా స్టార్ట్ చేసి బాలీవుడ్ కి జంప్ అయ్యారు. ఆ విషయంలో తనదే తప్పని కూడా వర్మ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. ఇక మరోసారి శివ రీ రిలీజ్ లో ట్వీట్ రూపంలో క్షమాపణ చెప్పారు. అయితే శివ ప్రెస్ మీట్ లో ఒక జర్నలిస్టు చిరంజీవి మీద ప్రేమ సడన్ గా ఎందుకు వచ్చింది అని అడిగితే వర్మ దాన్ని స్కిప్ చేస్తూ నేను చెప్పాలనుకున్నది ఆల్రెడీ ట్విట్టర్లో చెప్పేశాను, ఇక్కడ శివ గురించి మాట్లాడుకుందామని సున్నితంగా దాటవేశారు. ఆ ఒక్క షాక్ నుంచి తేరుకోకముందే వర్మ మరో మెగా హీరోపై పొగడ్తల వర్షం కురిపించారు. రామ్ చరణ్ పెద్ది నుంచి వచ్చిన చికిరి చికిరి సాంగ్ చూసి ఆర్జీవీ పాజిటివ్ రివ్యూ ఇచ్చారు. ఆర్జీవీ ట్వీట్ చేస్తూ సినిమాలోని ప్రతి క్రాఫ్ట్ హీరోను ఎలివేట్ చేయడానికే ఉండాలి. చాలా కాలం తర్వాత రామ్ చరణ్ ను అంత రా, రియల్, ఎక్స్ప్లోజివ్ ఫామ్ లో చూశాను అంటూ ట్వీట్ చేశారు. అక్కడితో ఆగలేదు. డైరెక్టర్ బుచ్చిబాబును ఆకాశానికి ఎత్తేశారు. అనవసరమైన భారీ సెట్లు, వందల మంది డాన్సర్ల మధ్య హీరో ఒక చుక్కలా కాకుండా రాగా ఉన్నప్పుడే బ్రైట్ గా వెలుగుతాడు. ఆ పాయింట్ అర్థం చేసుకున్నందుకు నీకు హ్యాట్స్ ఆఫ్. ఫోకస్ ఎక్కడ ఉండాలో అక్కడే పెట్టావంటూ బుచ్చిబాబు విజన్ ను తెగ పొగిడేశారు. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు నెటిజన్ల మైండ్ లో ఒకే ఒక్క క్వశ్చన్ రన్ అవుతోంది. సడన్ గా చిరుకి సారీ చెప్పడం, ఇప్పుడు రామ్ చరణ్ ని ఇంతలా పొగడటం వెనుక అసలు స్కెచ్ ఏంటి? ఇదంతా శివ 4K రీ రిలీజ్ ప్రమోషన్ కోసమేనా అన్న అనుమానాలు గట్టిగా కలుగుతున్నాయి. శివ రీ రిలీజ్ ను వర్మ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. దానికి కావాల్సిన మ్యాక్సిమం హైప్ కూడా ఇస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవికి సారీ చెప్పడం ద్వారా, మెగా ఐకాన్ రామ్ చరణ్ ను పొగడటం ద్వారా వర్మ ఓ స్కెచ్ వేశాడన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ స్ట్రాటజీతో యాంటీ మెగా ఫ్యాన్స్ నుంచి వచ్చే నెగిటివిటీని తగ్గించి అదే మెగా ఫ్యాన్స్ ను శివ థియేటర్ల వైపుకు తిప్పుకునే మాస్టర్ ప్లాన్ అని కొందరు నెటిజన్లు అంటున్నారు. మరి వర్మ క్షమాపణ, పొగడ్తల కారణంగా శివకు ఏమైనా కలిసొస్తుందేమో చూద్దాం.